హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. చాలా మంది అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, హెచ్ఐవి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? అమ్మాయికి అబ్బాయికి హెచ్ఐవి ఉంటే పెళ్లి చేసుకోవచ్చా? లేదు అంటే అమ్మాయికి ఉండి అబ్బాయికి లేకపోతే పెళ్లి చేసుకోవచ్చా? అసలు హెచ్ఐవి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అని కొన్ని డౌట్స్ అయితే అడుగున్నారు. సో వినండి. హెచ్ఐవి వన్స్ వచ్చిన తర్వాత దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ అయితే చేయగలం. ఓకే, అయితే పెళ్లి విషయానికి వస్తే ఈ డిసీజ్ ఉండి తగ్గించుకున్న అమ్మాయినే ఇద్దరికి జబ్బు ఉండి, అంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి డిసీజ్ ఉండి దీన్ని మీరు కంట్రోల్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది. ఇంకొకటి, హెచ్ఐవి ఉన్న అబ్బాయి హెచ్ఐవి లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా అంటే నాకు తెలిసి చేసుకోపోవడమే మంచిది. ఎందుకంటే మీకు ప్రజెంట్ అది వైరస్ కంట్రోల్లోకి వచ్చిన ఫ్యూచర్లో మీరు కనుక మంచి ఫుడ్ తీసుకోకుండా మీకు ఏమన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మళ్ళీ మీరు ఇంకెవరితోటైనా ఇంటరాక్ట్ అయినప్పుడు మళ్ళీ వైరస్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇది ఉండి తగ్గించుకున్న అమ్మాయిని చేసుకోండి. ఎందుకంటే ఇంకొక ఏమీ లేని అమ్మాయిని చేసుకొని ఆ పాప జీవితం నాశనం చేయడం తప్పు కదా. సో లైక్ దట్ ఇదే అమ్మాయిలకు కూడా చెప్తున్నాను. అమ్మాయిలకి ఉండి అబ్బాయిలు లేని అబ్బాయిని చేసుకుంటే కూడా ఈ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి, రీసెంట్గా నేను చూసిన ఇష్యూ ఏంటి అని అంటే, అమ్మాయికో అబ్బాయికో ఎవరికొకళ్ళకి ఉంటుందండి ఈ డిసీజు. ఉన్నా కూడా వీళ్ళు చెప్పకుండానే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీస్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, లేదు అంటే ఎక్కడికైనా ఫారెన్ అలా వెళ్లాల్సినప్పుడు, మెడికల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు ఇది బయటపడుతుంది. సో అందుకని కొంచెం పక్క వాళ్ళ జీవితాలు పాడు చేయకూడదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో, ఎప్పుడు పెళ్ళి వెనకటి రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే కొంచెం నమ్మకాలతో జరిగిపోయాయి. బట్ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు టెస్టులు చేయించుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా మంచిది. ఎందుకు అంటే పెళ్లికి ముందు అమ్మాయి జీవిత విధానం ఎలా ఉంటుందో తెలియదు, అంటే తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలియదు, అబ్బాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలియదు. సో వీళ్ళకి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు. అంటే ఉంటాయి అని కాదు, ఉంటాయో ఉండవో తెలియదు అని చెప్తున్నాము. సో అందుకని ఒక్కసారి టెస్టులు ప్రాపర్ చెక్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం మంచిది. వెనకటి రోజుల్లో అమ్మాయికి లైక్ దట్ కట్నాలు కానుకలు ఇవి చూసుకునే వాళ్ళు, ప్రాపర్టీ పేపర్స్ ఇవ్వడం, గోల్డ్ పెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు కట్నాల కింద. బట్ ఇప్పుడు హెల్త్ సర్టిఫికెట్స్ చేంజ్ చేసుకోవడం ఇదే పెద్ద కట్నాల కింద అయిపోతుంది, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు హెచ్బిఎస్ఏజీ అండ్ హెచ్ఐవి ఈ 2 టెస్టులు ఖచ్చితంగా చేయించుకోండి. ఈ 2 చేయించుకున్న తర్వాత పెళ్లి చేసుకోండి. అంటే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, మా పేరెంట్స్ చాలా పరువు గల్ల వాళ్ళు, మా పెద్దవాళ్ళకి ఇలాంటివి ఏమీ తెలియదు, ఇవన్నీ తెలిస్తే వాళ్ళు పెళ్లిళ్ళు